బ్రహ్మచారి చిన్మయ్ కృష్ణదాస్ బహుశా హిందూ సమాజం ఈ పేరుని పూర్తిగా మర్చిపోయి ఉంటుంది. ఎందుకంటే హిందూ సమాజానికి తమ కోసం పోరాడేటటువంటి వ్యక్తుల్ని మర్చిపోయేటటువంటి బహు విచిత్రమైనటువంటి వ్యాధి ఉంది. బ్రహ్మచారి చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్లో పనిచేసేటటువంటి ఇస్కాన్ సన్యాసి. ఆయన బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం వచ్చిన తరువాత, షేక్ హసీనా ప్రభుత్వం తొలగిపోయిన తరువాత హిందువుల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకి విరుద్ధంగా భారీ ఎత్తున హిందువుల్ని సమీకరించి ఢాకాలో, చిటగాంగ్లో, మిగతా ప్రదేశాల్లో ఊరేగింపులు జరిపి హిందూ సమాజంలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. దానికి ఫలితంగా ఇస్కాన్ ఆయనని బహిష్కరించింది. ఎందుకంటే గుళ్ళను కాపాడుకోవడం ముఖ్యము, హిందూ ధర్మాన్ని కాపాడుకోకపోయినా పర్వాలేదు. కాబట్టి చిన్మయ్ కృష్ణదాస్ని వాళ్ళు బహిష్కరించారు. అయినప్పటికీ చిన్మయ్ కృష్ణదాస్ పోరాటం చేశాడు. ఈ పోరాటం చేస్తున్నప్పుడు ఆయన మీద ఒక కేసు పెట్టారు. సైఫుల్ ఇస్లాం ఆలిఫ్ అనేటటువంటి వ్యక్తిని హత్య చేశాడు చిన్మయ్ కృష్ణదాస్ అని చెప్పి అతని మీద కేసు పెట్టారు. అతన్ని జైల్లో ఉంచారు. విచారణ లేదు, బెయిల్ లేదు. గత 500 రోజులుగా ఆయన జైల్లో మగ్గుతున్నాడు. తాజాగా ఢాకా హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే ఢాకా హైకోర్టు అతని మీద వేరే కేసులు ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పింది. 500 రోజులు దాటినా కూడాను జైల్లోనే మగ్గాల్సి వస్తోంది. శ్రీకృష్ణ జన్మస్థానంలో శ్రీకృష్ణ భజన చేసుకుంటూ హిందువుల కోసం పోరాడినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ ఉండిపోయాడు.